ఆ మెజ్ మీద వాళ్ళకి ఇబ్బంది, ఈ మెజ్ మీద ఇబ్బంది. సైరాన్ వేసుకోండి ఇటువంటి వాళ్ళంతా ముందుకు వచ్చేస్తారు. 2 ట్రాన్స్ఫార్మర్స్ మార్చాల్సి ఉంటుంది. అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ మార్చాల్సింది. ట్రాన్స్ఫార్మర్ అదేనా ఇవన్నీ కూడా లైఫ్లో లేకుండా ఇటువంటి వచ్చిన అవకాశాలు మీరు ఉపయోగిస్తారు. మార్నింగ్ డే టైం చూడండి. ఇక్కడ ఎల్ఐ గారు మా వారిగా చేస్తున్నారు. లైట్ ఏంటి? లైట్లు అవి మారుస్తుంది. అదే ఇప్పుడు చూస్తున్నాము. అదే వాటికి వచ్చి ఇప్పుడు మేము ప్రోగ్రామ్ చేస్తున్నాము. కార్యక్రమానికి ఈ ఇందిరమ్మ కాలనీకి రావడం జరిగింది. ఇక్కడ ఈ లైన్స్ అయితేనేమి, ట్రాన్స్ఫార్మర్స్, HT లైన్, 11 kV లైను, LT లైన్ అన్నీ చూడడం జరిగింది. ఎక్కువగా ఈ కాలనీలో AB కేబుల్ ఉండడం వల్ల ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి. ఆ AB కేబుల్ కూడా ఏంటంటే చాలా వరకు డ్యామేజ్ అయి ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా మేము మార్చడానికి ఒక రూపకల్పన చేసుకుంటున్నాము. వాటిని కూడా త్వరలోనే మార్చి ఇక్కడ ఈ లో వోల్టేజ్ ప్రాబ్లము, వోల్టేజ్ అప్ అండ్ డౌన్స్, ఈ కేబుల్ డ్యామేజ్ అయిన దానివల్ల వస్తున్నాయి. వాటిలన్నింటినీ కూడా మేము ఈ కార్యక్రమంలో ఐడెంటిఫై చేసాము. వాటిలన్నింటినీ కూడా మేము త్వరలో కూడా రిజాల్వ్ చేస్తాము. అలాగనే ఇక్కడ ఈ కాలనీలో అన్ని పెద్ద హౌసెస్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా వీళ్ళకున్న లోడుని కూడా రెగ్యులేట్ చేసుకుంటే ఆ లోడు రెగ్యులేట్ అయిన దాన్ని బట్టి మేము DTR కెపాసిటీని కూడా పెంచుకోవడానికి ఎస్టిమేట్లు వేసుకొని ఆ ట్రాన్స్ఫార్మర్లు పెట్టడానికి కూడా మాకు సహకరించాలని ఇక్కడున్న ప్రజలందరినీ మేము కోరుకుంటున్నాము. అలాగనే ఈ పండగ సీజన్లో గాలిపటాలు ఎగరేయడం అవన్నీ జరుగుతుంటాయి. ఈ గాలిపటాలు ఎగరేసేటప్పుడు జాగ్రత్తగా లైన్లకు టచ్ కాకుండా చూసుకోవాలని తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి గైడ్ చేసి అలాంటివి లేకుండా చూడండి. అలాగనే డాబాల మీద ఎక్కి గాలిపటాలు ఎగరేసినప్పుడు లైన్లకు దగ్గరగా ఉంటాయి. అటువంటివన్నీ కూడా వాళ్ళు గమనించుకొని వాళ్ళందరూ కూడా ఆ లైన్కి టచ్ కాకుండా వాళ్ళకి చెప్పి కొంచెం జాగ్రత్త చెప్పాలని కూడా ఇక్కడ ప్రజానీకానికి నేను విన్నవించుకుంటున్నాను. అలాగనే ఇక్కడ మనకు ఈ దీంట్లో RDS ఇక్కడ ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్ వర్క్స్ చేయడానికి మేము ముందుకెళ్తున్నాము. ఇంకా కూడా ఏదైనా ఉంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ అడిగి తెలుసుకున్నాము. ఒక DTR పోయింది, సప్లై అది ఫెయిల్ అయింది. ఆ DTRని కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేసి దాన్ని కూడా ఇప్పుడు ఇమీడియట్గా మార్చడానికి మేము దానికి చెప్పడం జరిగింది. అది కూడా ఈరోజు కంప్లీట్ చేసేస్తామని ఇక అందరికీ తెలియజేస్తాం. ఈరోజు కరెంటు వల్ల జనబాట కార్యక్రమంలో ఇందిరమ్మ కాలనీలో నెల్లూరు నుంచి ఆఫీసర్ గారు రావడం జరిగింది. మా ఇందిరమ్మ కాలనీలో ఇప్పటివరకు అన్ని ట్రాన్స్ఫార్మర్లు మార్చడం జరిగింది. ఇంకా 1-2 ట్రాన్స్ఫార్మర్స్ మాత్రమే కొర ఉన్నాయి. కాకపోతే ఇందిరమ్మ కాలనీలో మేము సార్ దగ్గర తీసుకెళ్ళిన సమస్య ఏంటంటే మా ఏరియాలో బంజర్ కేబుల్ ఒకటి ఎప్పటి నుంచో గత 2004 నుంచి ఈ బంజర్ కేబుల్ ప్రాబ్లం ఒకటి ఉండే, ఎక్కడ పడితే అక్కడ తెగిపోతున్నాయి సార్, అవి కొంచెం రీప్లేస్ చేయండి అన్న ఈ విధిగా చెప్పడం జరిగింది. రెండో విషయం, ఆల్రెడీ 4-5 ట్రాన్స్ఫార్మర్ ఉంటే 2 ట్రాన్స్ఫార్మర్లు ఆల్రెడీ మార్చేశారు 100 kVకి. జనావాసం ఎక్కువ అవడం వల్ల ఇంతకుముందు ఇబ్బంది లేకుండా ఇప్పుడు 100 kVకి 2-3 ట్రాన్స్ఫార్మర్ మార్చారు. ఇంకో 2 ట్రాన్స్ఫార్మర్లు కూడా ఎక్కడైతే ఇబ్బందిగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ కూడా మారుస్తామని సార్ చెప్పడం జరిగింది. దానికి మేము చాలా ఆనందపడుతున్నాము. మా వైపు కన్జ్యూమర్ వచ్చి ప్రతి పని చేస్తాము అని చెప్పినందుకు నెల్లూరు నుంచి వచ్చిన సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎస్సీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.